కృష్ణా జిల్లా గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘరానా మోసం జరిగింది. భక్తులు సమర్పించిన బంగారం కిరీటాన్ని తాకట్టు పెట్టింది ఆలయ కమిటీ. ₹1 కోటి విలువైన కిరీటాన్ని 30 లక్షలకు తాకట్టు పెట్టారు. 2025లో కిరీటాన్ని ఆలయానికి సమర్పించారు. సుబ్బారావు, లక్ష్మీకుమారి దంపతులు భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తున్నారని కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు కిరీటం దాత కుటుంబ సభ్యులు. కృష్ణా జిల్లా గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘరానా మోసం జరిగింది. భక్తులు సమర్పించిన బంగారు కిరీటాన్ని తాకట్టు పెట్టింది ఆలయ కమిటీ. ₹1 కోటి విలువైన కిరీటాన్ని 30 లక్షలకు తాకట్టు పెట్టారు. 2025లో కిరీటాన్ని ఆలయానికి సమర్పించారు సుబ్బారావు, లక్ష్మీకుమారి దంపతులు భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తున్నారని కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు కిరీటం దాత కుటుంబ సభ్యులు. సెప్టెంబర్ 12వ తారీఖు ఇస్తే ఆయన 25 జనవరి 6వ తారీఖున ఇచ్చాడు. తయారు చేసి ఇచ్చాడు. తయారు చేసి ఇస్తే హరివశ కళ్యాణ మండపంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడిలో ఇచ్చాడు. నేను వయసుని అది ఆయుర్వేద, అందుకని ఆ గుడికి ఇచ్చా. తీసుకెళ్ళి గుడికి ఇచ్చే అటువలు తీసుకెళ్ళి తగిలి అలంకరించారు. స్వామికి అలంకరించారు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. సమర్పిస్తే ఏప్రిల్ 26వ తారీఖు నుంచి అది గురిగంటే తిప్పుతున్నాడు, చూపెట్టాడు. కొన్నాళ్ళు ఈ కరూర్ వైస్ బ్యాంకులో ఉందన్నాడు, లాకర్లో. ఇక లేదు, ఫోన్ ఎత్తడం లేదు. మరి అమ్ముకున్నాడు, తాకట్టు పెట్టాడు తెలియదు. కానీ రాక్షసత్వంగా నేను స్వామివారికి కిరీటం సమర్పిస్తే నా మరణం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఆ గుడికి తిరిగి రావాలి, రసీదు ఇవ్వలేదు కనుక ఆ కిరీటం నాదే కదా. మరి నా కిరీటం నాకు ఇచ్చిన సంతోషమే, సోమవారికి సమర్పించిన సంతోషమే. నాకు ఇస్తే ఇంకా నేను ఎక్కడో మంచి గుడి చూసి ఇస్తా.